నమస్తే. కమ్యూనికేషన్ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ చాలామందిలో వినబడుతున్న మాట రాబోయే రోజుల్లో ఉద్యోగాలకు ఇబ్బంది అవుతుంది అని. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, కృత్రిమ మేధ ఇది ఉపాధి రంగాలను దెబ్బతీస్తుందని చాలామంది భావిస్తున్నారు. ఆ రకమైన చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ సందర్భంలోనే ప్యారిస్లో జరిగిన ఒక టెక్ ఈవెంట్లో అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ మాట్లాడుతూ ఏఐ రాబోయే రోజుల్లో మరింత మందికి ఉపాధి ఉద్యోగాలు కల్పించబోతున్నది అని వారన్నమాట. అంటే ఇన్నాళ్ళుగా చాలామంది భయపడుతున్నట్లుగా ఈ ఏఐ మనుషుల స్థానంలో అదే రాబోతున్నది, రోబోటిక్ టెక్నాలజీ పెరుగుతున్నది కాబట్టి బడా బడా కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు ఏఐ సాయంతో పనిచేయబోతున్నాయి కాబట్టి అందరికీ మిగతా భారీ సంఖ్యలో ఉపాధి అవకాశాలు గండిపడుతుందని, మిగతా పనులన్నీ చిన్న చిన్న పనులు ఉంటే కనుక అవి మనుషులు చేస్తారు, దానికి పెద్దగా స్కిల్ అవసరం లేదు. ఇట్లా నానా రకాల చర్చలు, నానా రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ నుంచి మనం ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్తాను, 20-30 ఏళ్ళు వెనక్కి వెళ్తాక 80ల్లో 90ల్లో అప్పట్లో చాలా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది ఈ కంప్యూటరీకరణ గురించి. కంప్యూటర్లు వస్తే కనుక 10 మంది చేయాల్సిన పని ఒక కంప్యూటర్ చేస్తుంది కాబట్టి ఆ స్థానంలో ఆ మేరకు నిరుద్యోగ సమస్య ఏర్పడుతుంది. ఇప్పటికే భారతదేశం నిరుద్యోగ సమస్యతో సతమతమవుతున్నది. ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీ, కంప్యూటరీకరణ వలన ఉద్యోగాలు పోతాయి, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, రాబోయే రోజులు గడ్డు రోజులు అని ఆనాడు పెద్ద ఎత్తున నిరసనలు వచ్చినాయి, ధర్నాలు, రాస్తారోకోలు జరిగినాయి, చర్చలు కూడా జరిగినాయి. ఇవాళ ఉన్నంత సోషల్ మీడియా ఆ రోజు లేదు. సోషల్ మీడియా లేదు అప్పట్లో. పత్రికలు, రేడియోలు, టీవీలు మాత్రమే ఆ రోజున్న ప్రధానమైన ప్రచార సాధనాలు. ప్రచారం చేయడం కోసమే కరపత్రాలు ఉపయోగించుకునేవారు లేదా నిరసన కార్యక్రమాలు ఉండేవి. కానీ 1994-95 తర్వాత 91లో ఆర్థిక సంస్కరణలు మన దేశంలో ప్రారంభమైతే అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచంలోనే కమ్యూనికేషన్ టెక్నాలజీలో ఎక్కువ మంది నిపుణులను ఎగుమతి చేస్తున్న దేశం ఇండియా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గూగులు, డెలైటు, అమెజాన్ అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా లేదా భారతదేశ కేంద్రంగా పనిచేస్తున్నాయి. ఒక హైదరాబాదులోనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన ఒక 10 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నట్లు ఒక అంచనా. అంటే 10 లక్షల మంది ఒక నగరంలో ఉద్యోగాలు చేయడం అంటే ఆ నగర ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మనకు మద్రాసు, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, బాంబే, కలకత్తా ఈ పెద్ద పెద్ద నగరాలు ఇవాళ ఐటీ రంగానికి ఊతమిస్తూ ఉన్నాయి. అంటే మనం 30 ఏళ్ళ కింద అనుకున్న ఆలోచన ఏమిటి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వల్ల నష్టం జరుగుతుందని. కానీ మనకు 20 ఏళ్ళ కాలంలో వచ్చిన అనుభవం ఏమిటి, సరికొత్త ఉద్యోగాలు వస్తున్నాయని. అంటే ఎంత సైన్స్ పెరుగుతున్నా కొద్దీ, కమ్యూనికేషన్ టెక్నాలజీ పెరుగుతున్నా కొద్దీ మనుషుల అవసరం అంత పెరుగుతూ ఉన్నది. వారు అదే అన్నారు. జెఫ్ బెజోస్ కూడా అన్నమాట ఏమిటంటే, మనుషులు గుర్తించలేని సమస్యలను ఈ కృత్రిమ మీద గుర్తించబోతున్నది. ఆ గుర్తించిన సమస్యల పరిష్కారం కోసమై ఏఐకి మనుషుల సాయం అవసరమవుతుంది. ఆ మనుషుల సాయం అవసరమైనప్పుడు అప్పుడు మనుషులు దొరకపోవచ్చు, అప్పుడు కార్మికుల కొరత ఏర్పడుతుంది. అది దీని అర్థం ఏమిటి, రాబోయే రోజుల్లో కృత్రిమ మీద ఆధారంగా విస్తృతమైన ఉద్యోగ అవకాశాలు ఉండబోతున్నాయి. అంటే దానికి సంబంధించిన స్కిల్ ఏదైతున్నదో అది నేర్చుకున్న వారికి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతున్నది అని ఒక అంశం స్పష్టమవుతున్నది. అంటే రాబోయే రోజులలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కృత్రిమ మీద ఆధారంగా అది సమస్యను గుర్తిస్తే ఆ సమస్య పరిష్కారం కోసమై పనిచేసే నిపుణుల అవసరం ఉంటుంది. ఆ కార్మికుల కొరత రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఏఐ వలన ఎలాంటి నష్టము లేదు, అది మంచే చేస్తుంది, మంచే జరుగుతుంది అని ఒక భరోసాను అమెజాన్ అధిపతి ఇస్తూ ఉన్నారు. బహుశా ప్రాక్టికల్గా ఇంకా అనుభవంలోకి రావాల్సి ఉన్నది. ఎంత క్యాపిటలిజం అయినా, వ్యాపార రంగంలో ఎన్ని లాభాలున్నా చివరికి మనుషులపై ఆధారపడవలసిందే. ఎందుకంటే ఒక మనుషుల కేంద్రంగానే ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. మనుషులు లేనప్పుడు రోబోలతో పనిచేస్తే కనుక ఆ వస్తువులు కొనుగోలు చేయడానికి డబ్బులు ఉండాలి కదా. ఈ చక్రం మా ఆర్థిక వ్యవస్థలో డబ్బులు రొటీన్ కావాలి కదా. అవి డబ్బులు రొటీన్ కాకుంటే కనుక
అది కొనేవారు డిమాండ్ సప్లై సూత్రం దెబ్బతింటే కనుక ఎంత పెద్ద మల్టీనేషనల్ కంపెనీ అయినా ఉండి ప్రయోజనం లేదు. కాబట్టి మనుషులు లేకుండా ఆర్థిక వ్యవస్థ ఉండదు, మనుషులు లేకుండా కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉండదు. అది మనిషి తయారు చేసింది. మనిషిని ఆడించవచ్చునేమో కానీ మనిషినే మొత్తాన తన చేతిలో ఉంచుకోజాలదు. ఎందుకంటే కటక వచ్చితే అది పనిచేస్తుంది తప్ప దానంతకు అది పనిచేయదు. కాబట్టి మనిషిని కాదని మనుషులను తప్పించి మనుషులను మినహాయించి ఏ కమ్యూనికేషన్ వ్యవస్థ పనిచేయలేదని కూడా దీని ద్వారా అర్థమవుతున్నది. కానీ దీని ప్రభావం చాలా బలీయంగా ఉండవచ్చునేమో కానీ దాన్ని మనిషిని బీట్ చేయలేదు. ఇదే సందర్భంలో ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీ లేదా కృత్రిమ మేధ మనుషులకు ఉపయోగపడుతుందనే విషయం మరోసారి వారి మాటల ద్వారా అర్థమవుతున్నది. థ్యాంక్ యూ.